నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ అంతర్గత భద్రతలో సిఆర్పీఎఫ్ సేవలు అమోఘం. జవాన్ల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గంజాయి మత్తు పదార్థాల వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు. అధిక మొత్తం గంజాయిని స్వాధీనం. 18 కేసుల్లో నిందితుడైన సయ్యద్ సుల్తాన్ పిఐటి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద సెంట్రల్ జైలుకు తరలింపు. ప్రజా సమస్యలపై సదుం గ్రామంలో పాదయాత్ర, ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ మిథున్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలో గత 10 రోజులుగా మార్పు రావాలి అనే నినాదంతో చేస్తున్న పాదయాత్ర 41 సమస్యలతో బి కొత్తకోట మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించిన సిపిఐ నాయకులు. మట్టివారిపల్లి రైతుల భూములను తప్పుడు ధ్రువపత్రాలతో కబ్జాకు యత్నిస్తున్నారని కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసిన చిన్నప్ప రెడ్డప్పలు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ అంతర్గత భద్రతలో సిఆర్పీఎఫ్ సేవలు అమోఘం. జవాన్ల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. అన్నమయ్య జిల్లా కలికిరి సిఆర్పీఎఫ్ కేంద్రంలో సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఘనస్వాగతం పలికారు. కేంద్ర మంత్రి తొలుత అమరవీరుల స్తూపాన్ని సందర్శించి కరణివాళ్లర్పించారు. సిఆర్పీఎఫ్ కేంద్రంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సిఆర్పీఎఫ్ భవనాలైన ఆఫీసర్స్ మెస్, సబార్డినేట్ ఆఫీసర్స్ మెస్, రీక్రియేషన్ క్లబ్, స్టోర్ బ్లాక్, ట్రేడ్స్మెన్ బ్లాక్ భవన సముదాయాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సిఆర్పీఎఫ్ బలగాలు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని, సిఆర్పీఎఫ్ జవాన్ల వల్లే దేశం సురక్షితంగా ఉందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని వ్యాఖ్యానిస్తూ దేశ భద్రత, సౌభ్రాతృత్వం పరిరక్షణ కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్న జవాన్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, జవాన్లతో పాటు వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. జవాన్లు దేశ భద్రత కోసం విధుల్లో ఉన్నప్పుడు దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నామనే నమ్మకంతో ఉంటారని, అందుకే వారి ప్రతి అవసరాన్ని చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ ఏడీజీ సౌత్ జోన్ రవిదీప్ సింగ్ సాహి, ఐజీ దినేష్ ప్రతాప్ ఉపాధ్యాయ్, బ్రిగేడియర్ అనుపమ్ శర్మ, డిఏ సుభాష్ చంద్ర శర్మ, చీఫ్ ఇంజనీర్ సిఎన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమలోని గంజాయిని అధిక మొత్తంలో స్వాధీనం. ముద్దాయి సయ్యద్ సుల్తాన్ ను పిఐటి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్. కడప జైలుకు తరలించిన అన్నమయ్య పోలీసులు. మదనపల్లి పట్టణం దేవలం వీధిలో ఉంటున్న 40 సంవత్సరాల సయ్యద్ సుల్తాన్ రాయలసీమలోనే అధిక మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, ఇతనిపై గంజాయి అక్రమ రవాణా, హత్యాయత్నం అంటూ మొత్తం 18 కేసులు ఉన్నట్లుగా తెలుపుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటంతో ఎస్పీ 1 టౌన్ సిఐ రాజారెడ్డి, తాలూకా సిఐ కళా వెంకటరమణ, ఎస్ఐ రహీముల్లా, మహమ్మద్, సతీష్లతో టీం ఏర్పాటు చేసిన ఎస్పీ నేటి ఉదయం సయ్యద్ను అరెస్ట్ చేసి పిఐటి ఎన్డీపీఎల్ యాక్ట్ కింద తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు వెల్లడించిన ఎస్పీ ధీరజ్ కొనుబెల్లి. అందరికీ నమస్కారం అండి. మనకి స్టేట్లో జరుగుతున్న ఈ గంజాయి మీద ఉక్కుపాదం అండ్ ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న ఈ గంజాయికి అగెయిన్స్ట్ ప్రోగ్రాంలో మన అన్నమయ్య జిల్లాలో 2nd పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించి డిటెన్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇతను సుల్తాన్ అని చెప్పి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మన ఎంటైర్ రాయలసీమ ఏరియాలో. ఇతని మీద సుమారు 18 కేసెస్ ఉన్నాయి. అందులో 3 గంజాయి కేసెస్. రీసెంట్గా అతను 21 కేజీలు గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో గత సంవత్సరం ఆ కేసు సంబంధించి మనం పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్కి అప్లై చేస్తే దానిలో డిటెన్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. దీనికన్నా ముందు ఇతను 2 మర్డర్ కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు, మెయిన్ ముద్దాయి, అండ్ అవి 2 కూడా ట్రయల్లో ఉన్నాయి. ఇవి కాకుండా 7 అటెంప్ట్ మర్డర్ కేసెస్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. రీసెంట్గా తాలూకా లిమిట్స్లో కూడాను అతను ఒక అటెంప్ట్ మర్డర్ కేసులోని ముద్దాయిగా ఉండి అబ్స్కాండింగ్ అయ్యి కంప్లీట్గా ఏరియా మారుస్తూ, ప్లేసెస్ మారుస్తూ ఉండి మనకి చిక్కకుండా ఉన్న సమయంలో మన 1 టౌన్ అండ్ తాలూకా స్టేషన్
ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ చాలా కష్టపడి అతన్ని టెక్నాలజికల్ హింట్స్ అండ్ ఉన్న ఆధారాల మేరకు అతన్ని హైదరాబాద్ అండ్ మనకి ముంబై, విజయవాడ, కర్ణాటక ఇలా వివిధ ప్రాంతాల్లో అతను తిరుగుతుంటే మొత్తం అంతా రెక్కీ చేసి అతనికి చివరిగా ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీనిలోని మనకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ కూడా పెండింగ్ ఉంది. ఫస్ట్ పిట్ NDPS యాక్ట్ డిటెన్షన్లో అతన్ని ఈరోజు డిటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇతనికి నెక్స్ట్ 6 months కూడాను డిటెన్షన్లో ఉంటారు. అది అయిన వెంటనే మళ్ళీ అతనికి ఈ PT వారెంట్ వేసుకొని అతన్ని మన అటెంప్ట్ మర్డర్ కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాబట్టి ఇతని మీద ఇంకా ఫర్దర్గా డిటెన్షన్కి కానీ లేదంటే పెండింగ్ ట్రయల్ ఉన్న కేసెస్ ఇమీడియట్గా మనం ట్రయల్ స్పీడప్ చేసి ఇతనికి కన్విక్షన్ వచ్చే విధంగా మన అన్నమయ్య జిల్లా పోలీసు ఎంతగానో ప్రయత్నిస్తారండి. థ్యాంక్ యూ. పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి అండి, మదనపల్లి కాదు, ప్రతి టౌన్, ప్రతి గ్రామంలో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడైతే మీ ఊర్లోకి, మీ ఏరియాలోకి, మీ స్ట్రీట్లోకి ఎంట్రీ ఎక్కడ ఉంది, ఎగ్జిట్ ఎక్కడ ఉంది, అక్కడ ఖచ్చితంగా మీరు CCTV పెట్టించుకోవాలి. మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉంటే మీరు బయటకి వెళ్ళే క్రమంలో ముందుగా అక్కడ పోలీసు వారికి ఇంటిమేట్ చేస్తే అక్కడ బీట్ స్ట్రెంథెన్ చేయడం కానీ, లేదంటే మనకి లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ కింద ఉన్న కెమెరాస్ ఏమైనా సెటప్ చేయడం అవైలబుల్గా ఉంటే, లేదు అంటే మీరు దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనేదైనా మన SHO వాళ్ళు గైడ్ చేస్తారు, లోకల్ బీట్ కానిస్టేబుల్స్ గైడ్ చేస్తారు. అవి ప్రికాషన్స్ తీసుకుంటే మీ ప్రాపర్టీ మీరు సేవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మీరు పడుకునే రూమ్లో మ్యాక్సిమం మీరు గోల్డ్ కానీ మీ వాల్యుబుల్స్ పెట్టుకోండి. పక్క రూమ్లోని, ఎవరు లేని రూమ్లోని, లేదంటే డోర్స్ తీసి ఉన్న రూమ్, విండోస్ ఓపెన్ చేసి ఉన్న రూమ్, అటువంటి రూమ్స్లో పెడితే ఈజీగా దాన్ని దొంగలు కానీ ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి ఛాన్స్ మీరు ఇవ్వకుండా మీ వాల్యుబుల్స్, మీ గోల్డ్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. అవి మీరు పెట్టుకున్న తర్వాత కూడాను ఇన్ కేసు దొంగతనం గురైతే అది అప్పుడు మేము పోలీస్ వస్తాం. మీరు ప్రికాషన్స్ తీసుకోకుండా పక్క రూమ్లో పెట్టడమో, లేదంటే అది సరైన ప్రికాషన్స్ లేని దగ్గర పెట్టి అది పోతే అది మీ నిర్లక్ష్యం కూడాను చాలా తోడ్పడుతుంది. అటువంటి నిర్లక్ష్యానికి గురి చేయదండి. ఓకే, థ్యాంక్ యూ. సదుం గ్రామంలో పాదయాత్ర చేసి సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ మిథున్ రెడ్డి. అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదుం గ్రామ సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్తున్న ఎంపీ మిథున్ రెడ్డి హారతులతో నీరాజనాలు పలుకుతూ స్వాగతించగా సానుకూలంగా వారి వినతులను, సమస్యలను సానుకూలంగా ఆలకిస్తూ నడుచుకుంటూ పంచాయతీ కార్యాలయం చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డి స్థానిక పంచాయతీ కార్యాలయం ముందర గ్రామంలోని సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అర్హులైన చేనేతలకు నేతన్న సేవలో పథకం అమలు చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ హామీ. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం రాష్ట్ర నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయంలో అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా బొమ్మిశెట్టి పురుషోత్తం మాట్లాడుతూ నీరుగట్టువారిపల్లెలో చాలా మంది చేనేత కార్మికులు తమకు నగదు జమ కాలేదని ఆందోళన చెందారు. దరఖాస్తు చేసుకోవటానికి గడువు 2 రోజులే ఇవ్వటం, సర్వేలో కొంతమందికి 4 చక్ర వాహనాలు ఉన్నట్లు, అధిక విద్యుత్ వినియోగిస్తున్నట్లు చూపిస్తుండటంతో పథకానికి అర్హులు కాలేకపోయారన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చేనేత విభాగం నాయకుల సూచనలతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన చేనేత కార్మికుల గుర్తించి నేతన్న సేవలో పథకం 2వ దఫా కింద ఆగస్టు 20న వారి ఖాతాల్లో 25,000 జమ చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్లు సూచనలతో సంబంధిత అధికారులు నీరుకట్టువారిపల్లెలో ఇంటింటికి సర్వే నిర్వహించి అర్హుల జాబితాను ఎంపిక చేశారన్నారు. 2వ విడతలో నిధులు జమ కానున్నాయని తెలపడంతో హర్షం వ్యక్తం చేసిన చేనేత కార్మికులు. మన సబ్ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మనం డోర్ టు డోర్ ఈ విధంగా వెరిఫికేషన్ చేయించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా చేనేత సేవలో భాగంగా 25,000 రూపాయలు పంపిణీ చేయడానికి వారు చొరవ తీసుకున్నందుకు ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కొన్ని ఎలిగేషన్స్ అనేవి కూడా అక్కడ చాలా వరకు వ్యాపించడం జరిగింది.
దాన్ని కూడా ఈ సందర్భంగా విచారించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన చేనేత కార్మికులకి ఏదైతే మగ్గాలు నేస్తున్నారో వారికి 5 ఎకరాల పైన ఉన్న భూమి కనపరచడం, అదేవిధంగా 4 వీల్ అటాచ్ చేయడం, అదేవిధంగా విద్యుత్ ఎక్కువగా వస్తుందని ఇలా కొన్ని వాళ్ళకి డెఫెక్ట్స్తో ఉండడం వల్ల వాళ్ళు లబ్ధిదారులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా పరిష్కారం చేసి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు లబ్ధి చేకూర్చాలని, అదేవిధంగా ఈరోజు గ్రీవెన్స్లో కూడా ఎవరైతే గత 3-4 రోజులుగా జరిగిన విచారణలో ఎంక్వైరీలో అందుబాటులో లేని వీవర్స్ కూడా ఈరోజు అప్లికేషన్ సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో కావచ్చు, కలెక్టర్ గారి ఆఫీస్లో కావచ్చు అందించారంటే వారికి కూడా న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ గారు ఈరోజు మనకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి మనము ఎంతో చేనేత కార్మికుల తరపున హర్షాలు వ్యక్తం చేయాల్సిందిగా, అదేవిధంగా ప్రతి ఒక్క చేనేత లబ్ధి పొందే వరకు కార్మికుడు ప్రతి ఒక్కరు లబ్ధి పొందే వరకు కూడా మేము కూడా వారి కోసం ఎప్పుడు కూడా ఎల్లవెల్లా పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుచున్నాం. మట్టివారిపల్లి రైతుల భూములను తప్పుడు ధ్రువపత్రాలతో కబ్జాకు యత్నిస్తున్నారని కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసిన చిన్నప్ప రెడ్డప్పలు. నేను ఒక దళిత గిరిజన నాయకుడిని. నా పేరు ఆవుల మల్లికార్జున. పూర్వీకుల నుంచి ఉన్నటువంటి దళిత గిరిజనుల భూమిని అగ్రకులస్తులందరూ ఈరోజు కబ్జా చేయడం జరుగుతున్నది. వారసత్వంగా వస్తున్నటువంటి తిరుమలయ్య గారి కుమారుడు గంగులప్ప గారి కుమారుడు రెడ్డప్ప, తర్వాత చిన్నప్ప, వీళ్ళకి వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని 521/1 లెటర్లో అనేక మంది అగ్రకులస్తులందరూ కూడా కలిసి వీళ్ళు ఒక దళిత కులస్తులు అని చెప్పి హీనంగా అక్కడ ఉన్నటువంటి భూమిని వాళ్ళు డబ్బు రూపంలోనూ అధికార రూపంలోనూ తర్వాత ఉన్నటువంటి పొలిటికల్గా సపోర్ట్ ద్వారాతోనూ అన్ని విధాలుగా కూడా వీళ్లకు బ్లేమ్ చేస్తూ వీళ్ళ భూమి యొక్క కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రికార్డు పరిశీలించండి, రికార్డుగా క్లుప్తంగా వారసత్వంగా ఉంది. అనేకమైనటువంటి నోటీసులు, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ పత్రాలన్నీ సృష్టించి శంకర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళను దారుణంగా కులం పేరుతో దూషించి ఈ వ్యక్తులకు ఆ భూమికి ఏం సంబంధం లేదని చెప్పి ఎన్నోసార్లు అందరికీ మీడియా మిత్రులకు, పేపర్లకు ఒక ఫేక్ న్యూస్ రాస్తున్నాడు. అతని పైన తీవ్రంగా ఖండిస్తూ ఈ దళిత గిరిజనులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, ఈ భూమి యొక్క వారసులకు ఈ భూమి దక్కాలని ఈ మీడియా మిత్రులకి, ఉన్నత అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మా యొక్క ప్రార్థన, మా యొక్క మనవి చేస్తున్నాము. ఈ కుటుంబానికి, దళిత గిరిజనుల కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని మేమందరము కోరుకుంటున్నాము. నాకు అన్యాయం జరిగింది. శంకర్ రెడ్డి అనేది వ్యక్తి మమ్మల్ని ఇట్లా మాట్లాడేసి ఇట్లా చేసినాడు, మాది భూమి అని మాకు నోటీసులు పంపించేది, అన్నీ చేసేది, ఇట్లా చేస్తూ ఉన్నాడు. మాకు న్యాయం చేయవలసిందని కోరుతున్నాము. అధికార మండతో మదనపల్లి రైతుల భూములను లాక్కుంటున్నారన్న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు. పొంగనూరు మండలం మాగండ్లపల్లి పంచాయతీ మద్దన్నపల్లికి చెందిన రైతులు గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అధికార పార్టీ అధికారుల అండతో తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. వారికి రక్షణ కల్పించి సర్వే నిర్వహించి రైతుల భూములను వారికే ఇప్పించాలంటూ డిమాండ్ చేస్తున్న రైతులు. బీసీవై పార్టీ నాయకులు. ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. పుంగనూరు నియోజకవర్గం మాగండ్లపల్లి పంచాయతీ మద్దనపల్లి గ్రామంలో 29 మంది రైతులకు జాయింట్గా ఉన్నటువంటి పట్టా భూమిని కొంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండతో ఈ భూమిని కబ్జా చేశారు. 29 మందికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆ రైతులందరూ కూడా కలిసి మా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి రావడం జరిగింది. గత వారంలో సార్ గారు క్షుణ్ణంగా డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలించి ఇది కలెక్టర్ గారికి వినిపించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ పంపించారు.
ఇక్కడికి వచ్చాము, కలెక్టర్ మేడం గారికి సబ్మిట్ చేశాము. మేడం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. దీనిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని పరిష్కారం వెళ్ళే దిశగా చూస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో వద్దనపల్లె గ్రామంలో 29 మంది రైతుల భూములు ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే రైతులందరూ వాళ్ళ భూముల్లో అన్యాక్రాంతమయ్యే అవ్వడమే కాకుండా రైతులను ఏ దారి తెలియక బీసీవై పార్టీని ఆశ్రయిస్తే నేరు ఈరోజు కలెక్టర్ గారికి బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రైతులు మరియు బీసీవై పార్టీ నాయకులు సంయుక్తంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే రైతులకు మద్దనపల్లె గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా సమస్య పరిష్కారం అయ్యేదాకా బీసీవై పార్టీ జాతీయ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా బీసీవై పార్టీ నాయకులందరూ కూడా న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గూడూరు మండలము బాగానపల్లి చెందిన మద్దనపల్లి గ్రామము. మా గ్రామంలో మద్దనపల్లి గ్రామంలో సర్వే నెంబరు 257 ఇది అందరికీ 29 మంది రైతులకు కలిగిన భూమి. దీన్ని ఇద్దరు మాత్రమే అమ్మేసి వీళ్ళని వారికి ఎటువంటి హక్కు లేకుండా చేసినారు. దీనికి కొరకై మనం కలెక్టర్ గారిని ఎన్నోసార్లు కలిసినాము. దీనిపైన చర్య తీసుకున్నందువల్ల మేము పార్టీ తరఫున దీన్ని రామచంద్ర యాదవ్ గారి పార్టీ తరఫున మేము కలెక్టర్ గారికి విన్నవించినాము. కలెక్టర్ గారు కూడా వారి పార్టీ తరఫున కూడా తీసుకున్నారు. తర్వాత మా తరఫున కూడా తీసుకుని మీకు రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు. అన్నమయ్య జిల్లాలో గత 10 రోజులుగా మార్పు రావాలి అనే నినాదంతో చేస్తున్న పాదయాత్ర 41 సమస్యలతో బి కొత్తకోట మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించిన సిపిఐ నాయకులు. అంటే నిన్నటి వరకు పట్టణంలో 9 రోజులు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించాం. ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమము పట్టణంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో కూడా నిర్వహించడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాటిని అందరినీ కూడా నోట్ చేసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కార దిశగా కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుందని చెప్పడం, అలాగే ఈరోజు ఇక్కడ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులు పోరాటాలకు సమర్థలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా బి కొత్తకోటలో కనీసం ఆర్టీసీ డిపోలు 8 గంటలు అయితే కనీసం ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే మదనపల్లికో లేదంటే బయట ప్రాంతాలకు పోదామన్నా కూడా ఏమాత్రం బస్సులు లేవు. దానికి స్తోమత ఉంటే అంబులెన్స్ లేకపోతే ప్రైవేట్ కారును మాట్లాడుకోవడం తప్ప, లేకపోతే ఇక్కడే సరిపోతుందే తప్ప ఈ ప్రాంతంలో ఇంత దుర్దశకర పరిస్థితి ఉంటే ఇది నగర పంచాయతీ అంట. అసలు దీనికి అర్థం లేనటువంటి పరిస్థితి. సౌకర్యాలు లేవు, అభివృద్ధి ఆమె దూరంలో ఉంది, దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదు. కానీ నగర పంచాయతీ అనేటువంటి పేరుతో ప్రజలపైన బలవంతంగా పన్నులు బాధిస్తున్నారు తప్ప అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది. కాబట్టి ఈ సమస్యలు అన్నిటిపైన దీర్ఘకాలికమైన అలాగే సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ టి కృష్ణప్ప గారికి, అలాగే సిపిఐ మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.